నమస్తే. ఇల్లులు కట్టుకుందాం అనుకుంటే ఒక ప్రభుత్వ భూములో, ఒక ఇనామ భూములో, ఒక దేవుడి మాన్య భూముల్లో ఎవరైనా వాటర్ రైట్స్ మేబీ ఇల్లులు కట్టుకున్నారనుకునేటప్పుడు ఫిర్యాదు చేయొచ్చు. తప్పు జరిగింది, ఇది పూర్తిగా దేవుడికి సంబంధించినటువంటి దేవుడి మాన్య భూములు, బంజరు భూములు, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి చెందాలి, ఇంకొకరు ఎవరైనా వచ్చి కట్టించుకుంటుంటే అది కరెక్ట్ కాదు అనేది ఎవరైనా ఫిర్యాదు చేసి చర్యలకి డిమాండ్ పెట్టవచ్చు. కానీ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని ఒక విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఆ మండలంలో ఇప్పటికీ కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోయింది. అది ఒక ఎత్తు. ఒక బడా నేత చేతుల్లోకి తీసుకొని మొత్తం దోచుకున్నారనే అభియోగాలు కూడా ఉన్నాయి, మూటగట్టుకున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ అక్కడ జరిగినటువంటి ఒక పరిస్థితి, ఒక బ్రోకర్, దిస్ ఈజ్ ఏ బ్రోకర్ అనాలి ఆయన్ని, ఒక బ్రోకర్ వచ్చి మండలంలోని ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇంటి మీద 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు వాళ్ళకి మూట చెప్పవలసిందే. ఎవరు దీని వెనక ఉన్నారు అనుకుంటే ఓ బడా నేత అండదండలతోటి ఎవరైతే ఈ బ్రోకర్ రెచ్చిపోతూ ఉంటాడంట. ఈ బ్రోకర్ కలెక్షన్ కింగ్ అంట. మొత్తం దేవరపల్లి మండల పంచాయతీలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఈయనే చూస్తాడంట. ఆయన పేరే రామునాయుడు. మనం నిన్న చూసినాం. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎలా బెదిరిస్తున్నాడో చూడొచ్చు. బెదిరించడానికి వీళ్ళెవరు, ఎందుకు బెదిరించాలి? ఒక ఎంఆర్ఓనో, ఒక విఆర్ఓనో, ఒక రెవెన్యూ సెక్రటరీ చేయవలసినటువంటి పనులు బ్రోకర్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే రెవెన్యూ అధికారులకి ఈ బ్రోకర్కి సంబంధం ఉన్నదా? ఉండబెట్టని ఇట్లా చేశారా? అదేంటి ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. నా పిల్ల మీద చనిపోతే మటుకు ప్రతిసారి వచ్చి కూడా ఏదో ఒకటి అలర్ట్ చేస్తూ ఉంటాడండి. ప్రతిసారి ఎవరు ఏం బెదిరించడం, మా మీదే కక్షగా కట్టి ప్రతిదానికి బెదిరిస్తున్నాడు. అతను పెట్టిన టార్చర్కి నాకు అనారోగ్య సమస్య కూడా వచ్చిందండి. మేము మంగళ పని చేసుకొని బ్రతుకుతూ ఉన్నాక ఏ పని చేత కాదు. మాకు ఒక పాప ఉందండి. ఆఫీసర్స్ అయితే మాత్రం ఏం అనలేదండి. సోమవారం వచ్చి కలవమన్నారండి. ఈ రావణుడు అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడండి ప్రతిసారి కూడా. నేను ఇంటి పని చేసుకుంటుంటే దారిపేట రామునాయుడు అనే పంచాయతీ కాంట్రాక్టర్ చేపరండి, షీపింగ్ కాంట్రాక్టర్. ఆయన వచ్చేమో మమ్మల్ని వేధిస్తాడండి డబ్బుల కోసం. దేనికైనా వేధిస్తుండ్రు? ఆ ఇంటి పని చెయ్యొద్దు, మీరు ఇంటి పని చేస్తే డబ్బులు కట్టాలని సార్.
మిమ్మల్ని ఏం డిమాండ్ చేస్తాండ్రు? 50,000 అడిగాడండి. 50,000 అడిగితేమో 20,000 ఇచ్చామండి. 20,000 ఇచ్చి పూర్తిగా 30,000 కూడా ఇస్తేనే కానీ పని చేయలేదంటే మాని అని చెప్పేసి నిన్నేమో పంచాయతీ సెక్రటరీ నాలుగు తీసుకొచ్చి చూసారు కదా ఆ వీడియోలో, ఆ విజువల్స్ లో మనం చూసాం కదా. ఏం చెప్తున్నారు? 20,000 రూపాయలు తీసుకున్నావు, 30,000 రూపాయలు ఇవ్వలేదని నా ఇల్లు కూలుస్తావా అని ఆ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూస్తున్నారు కదా. న్యాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఆ బాధితుడు, ఆ మహిళ ఆడపిల్లను పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మనం చూసాం కదా. నెక్స్ట్ ఇదే ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చారు? ఎవరు వీళ్ళు చేయమని చెప్పారు? ఈయనకేం సంబంధము? రామనాయుడు ఎవడు? రామనాయుడికి ఈ ల్యాండ్కి సంబంధం ఏమైనా ఉందా? ఏమనంటే అధికారులు చూసుకోవాలి, రెవెన్యూ అధికారులు చూడాలి, చూసి దాని మీద చర్యలు తీసుకోవాలని బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అట్లాగా చర్యలు తీసుకోవాలనుకుంటే 2,726 ఎకరాలు సుమారుగా పంచాయతీలోని ఆ ఎకరాల ప్రభుత్వ భూమి, పంచాయతీ ల్యాండ్తో పాటు బంజర భూమి, ఇనామ భూమి, అట్లాగే దేవుడు మాన్యం భూములు ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి పోయాయి? వాటిలన్నిటి మీద ఎంఆర్ఓ చర్యలు తీసుకోవలసిందే. రెవెన్యూ అధికారులు దీని మీద మాట్లాడవలసిందే. ఇవన్నీ మాట్లాడవలసిందే. ఒక పేదవాడు గూడు కట్టుకుంటే, ఒక న్యాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ఆ కుటుంబం అక్కడ పేదవాడిగా ఉంటూ ఆ ఏదో చిన్న చితక కట్టుకుంటే దానికి ప్రోత్సహించవలసినటువంటి నాయకులే, ఈ బడా నేతే, ఈ అవినీతి పరుడే దగ్గరుండి ఆట ఆడిస్తున్నాడు అనేది ఈరోజు తెల్లమైంది. అది మనం చూడొచ్చు. ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు. అసలు పారిశుధ్య కార్మికులకి సంబంధం ఏమిటి? ఎవరు ఆజ్యం పోస్తున్నారు? ఎవరు చెబితే ఇది చేస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోరు? ఎందుకు కలెక్టర్ పట్టించుకోరు? ఎవరు బ్రోకర్ మీద ఎందుకు క్రిమినల్ కేసు పెట్టరు? ఈ బ్రోకర్ మీద క్రిమినల్ కేసు పెట్టవలసింది రెవెన్యూ అధికారులు కదా, ఎందుకు చేయరు? ఎందుకు ఇట్లా మేనిమేషాలు లెక్క పెడుతున్నారు? ఎవరు అండతో రెచ్చిపోతున్నారని మీరు వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఇమ్మీడియట్లుగా పోలీస్ అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. వెంటనే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టవలసిందే. వారి మీద ఎవరైతే, ఇది ఒక్కటే కాదు, కొన్ని ఈరోజు గ్యాస్ ఏజెన్సీలో జరుగుతున్న అక్రమాలు ఈరోజు 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కలెక్షన్ కూడా చేసింది, వెనక నడిపించింది వీళ్ళే అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరోపక్క ఎవరు ఇల్లు కట్టినా సరే ప్లాన్ కోసం అని చెప్పి పెన్సిల్తో రాసి అక్కడ ఇంతకు ముందు మనం విశ్వాస్ టీవీ స్పష్టంగా అన్ని ఆధారాలతో బయట పెట్టాం. మళ్ళీ అగైన్ రిపీట్ అవుతున్నది. దీని ఆజ్యం పోసింది వీళ్ళని చెప్పి మన విశ్వాస్ టీవీ ద్వారా అందరికి చెప్పాం. కానీ అది వాస్తవంగా నిన్న తెల్లమైంది. అది జరిగింది, బయటకు వచ్చింది, మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక పేదవాడు ఇల్లు కోసం కట్టుకుంటుంటే అట్లా కోల్చడం తప్పు. క్రిమినల్ కేసు పెట్టవలసిందే, వీరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. రామనాయుడి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా జైలు పంపించవలసిందే. ఇట్లాంటి చేసిన వాళ్ళు బ్రోకరేజం చేసి పారిశుధ్య కార్మికుల యొక్క కాంట్రాక్టర్ పేరు చెప్పుకొని దేవరాపల్లి పంచాయతీలు దోచేసుకుంటుంటే ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని కబోదులుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ఇప్పుడు వీఆర్ఓకి తెలిసిందిగా, ఎంఆర్ఓకి తెలిసిందిగా, కేసు పెట్టండి, జైలుకి పంపించండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పించండి, ఆ పేదవాడికి న్యాయం చేయండి. అంతేగాని ఆజ్యం పోయొద్దు. రెవెన్యూ అధికారులు కూడా కోరుకున్నది అదే. దేవరాపల్లి మండల పంచాయతీలో కొన్ని 100 ఎకరాలు పంచాయతీ భూములు దోచుకున్నారు. అవన్నీ కూడా బయట పెట్టండి, రీసర్వే చేయించండి. రీసర్వేలో నమ్మలేని నిజాలు బయటపడతాయి. గత 30 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబము ఆధిపత్య పోరుతోటి మొత్తం దోచుకున్నది. అవన్నీ కూడా బయట పెట్టాల్సిందే. విశ్వాస్ టీవీ కంకణ కట్టుకుంటుంది. విశ్వాస్ టీవీ ప్రజల కోసం, ప్రజల పక్షాన బాహ్య ప్రపంచానికి తెలిసేలా ప్రతిదీ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ.